ఈజ్ అ నైస్ యాక్టర్ లైక్ యువర్ బ్రదర్. ఏదో చనువు తీసుకొని ఒక ట్వీట్ చేశాడు సమాజ శ్రేయస్సు గురించి, దానికి ఆవేశపడిపోయి అయ్యి ప్రకాష్ రాజ్ అంటే ఏంటి, ఇది ధర్మం కాదు అనేది ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. చెప్పా కిందంగా హంగామా చేసిన ఆరోపణలో పసైనప్పుడు ప్రాయచిత్త దీక్ష అని చెప్పి సినిమా షూటింగ్లో పాల్గొనడం తప్ప రైటా? ఆయనకే వదిలేద్దాం, పాల్గొమను. ఇప్పుడు అది ఆయన విఘ్నతకే వదిలేసే ప్రశ్న తప్ప మళ్ళీ గొడవ పెట్టుకోమని మీ సంగతి తెలుపుతా అంటున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ బాబు మాకు ఇప్పుడు? ఆయనతో మేము ఎక్కడ గొడవ పెట్టుకోం, హరిహర వీరమల్లు ఆయనతో గొడవ పెట్టుకోవాలా మేము? కమ్యూనల్ టెన్షన్స్ కాదు నేనేదంటే, ఇప్పుడు ఆల్రెడీ ఏం చెప్పాడు ఆయన ఉద్దేశం అది. ఎందుకు వస్తే ఆయన అడగాలి మీరు. నేనా ఖచ్చితంగా హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నప్పుడు ఏమన్నాడు? నేను ఒక మాట చెప్తానబ్బా నాగరాజు, ఇదే క్రిస్టియన్ దేవాలయాలు జరిగితే ఊరుకుంటారా అంటే ఏంటిది? వాట్ ఇస్ దిస్? వాట్ దిస్? పవన్ కళ్యాణ్ అనడం లేదు నిన్న ఆంధ్రప్రదేశ్లో మెయిన్ హెడ్డింగ్ వచ్చింది రాలేదా? అందరూ క్రిస్టియన్స్ హిందూస్ బాగానే చక్కగానే బతుకుతున్నాం కదా, మనం ఏం కొట్టుకోవట్లేదు కదా, ఏంటిది? ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది? నేను హిందువును కదా, నువ్వు హిందువు కదా, నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టుకోలేదా? అఫ్కోర్స్ చంద్రబాబు ఇప్పుడు కొట్టుకోలేదు, అది వేరే విషయం. ఏంటిది? మా తండ్రి సరిపోతే నేను గుండు చేయించుకున్నాను శుభ్రంగా, సాంప్రదాయాన్ని పాటించామే. మనం పుట్టడం హిందువులుగా పుట్టాం, అది మనం కోరుకుంటే పుట్టలేదు. మన చిన్నప్పటి నుంచి మన హిందుత్వాన్ని మన తల్లిదండ్రులు నేర్పారు, ఫాలో అవుతున్నాం. తిరుపతి వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, కూర్చొని సార్ గుండు చేయించుకుంటున్నాం, వస్తున్నాం భక్తితో. దీన్ని ఇంతవరకే పరిమితం చేయాలి తప్ప ఏదో కమ్యూనల్ టెన్షన్స్ విన్నట్టుగానే కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మరి ప్రకాష్ రాజ్ అన్నాడు. వాతావరణం కూడా అలాగే ఉంది. చాలాసార్లు మోడీ మీద హిందుత్వం మీద ఆరోపణలు చేసిన వ్యక్తి ఈ రోజు అపవిత్రం జరిగిందని దాని మీద ఆయన ఎక్కడా కూడా ఎంక్వైరీ చేయమని కానీ ఇంకోటి కానీ డిమాండ్ చేయట్లేదు కదా. అదే చెప్పాడు కదా, ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాడు కానీ ఆయన డిమాండ్ చేయలేదు కదా. ఆయన నువ్వు నాగరాజు నువ్వు పొరపాటు పడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు మీరు సీఎంగా ఉన్న స్టేట్లో ఇలా జరిగింది కాబట్టి మీరు దీని మీద కరెక్ట్ ఎంక్వైరీ చెయ్యండి అని డిమాండ్ కాదు, రిక్వెస్ట్ అడిగాడు. తప్ప డిమాండ్ చేసాం, రిక్వెస్ట్ అడిగాడు. ఐఎమ్ సపోర్టింగ్ హిమ్ దో ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ హిమ్. ఉన్నాయి థ్యాంక్స్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అన్నాడు. ఆయన అభిప్రాయం అది. సెంట్రల్ గవర్నమెంట్ వల్ల చాలా రాష్ట్రాలు ఇప్పటికే కమ్యూనల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, మళ్ళీ ఎందుకు రైజ్ చేస్తామని చెప్పాడు. దాన్ని నేను సమర్థిస్తున్నాను అనుకోమాకండి, ఆయన భావాన్ని అంతా సమర్థించడంలా. బట్ సీఎంగా ఉన్న నీ రాష్ట్రంలో జరిగితే నువ్వు ఎందుకు హంగామా చేస్తున్నావు, విచారణ జరపచ్చు కదా అన్నాడు. ఐఎమ్ ఆల్సో అగ్రీయింగ్ దాట్. అదే కదా సుప్రీంకోర్టులో నేను సుబ్రహ్మణ్య స్వామి అడిగింది, వైవి సుబ్బారెడ్డి అడిగింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడిగారు కదా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని. నేను మొట్టమొదటి రోజున సిబిఐ ఎంక్వైరీ చేయమని నేను కూడా ట్వీట్ చేశాను. ఎంక్వైరీ మీన్స్ ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ, అంతే కదా. నేను మా అనిల్తో వేసి ఎంక్వైరీ చేస్తానంటే ఏంటిది? మా డిఐతో చేస్తాను, మా సిఐతో చేస్తాను, లేదా నా గన్మ్యాన్తో చేస్తాను. వాట్ ఈస్ దిస్? నేను అనేది ఏంటంటే నాగరాజు, గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. అవి